నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖాన్ నేను రాజశేఖర్ ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే హడలెత్తించిన హఠాత్తు వాన అనే ప్రధాన హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పట్టాన్చెరు వరకు పాత బస్తీ నుంచి మాధాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం. దానికి సంబంధించిన విజువల్స్ దాదాపుగా బైకులు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్రంగా అస్తవ్యస్త గురైంది మొత్తం వాహన వ్యవస్థ, ట్రాఫిక్ కూడా. దానికి సంబంధించి క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఖైరతాబాద్లో 9.0, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగాను కుంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. పిడుగుపాటుకు 3 మృతి. ఇది ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. అలాగే 4 తర్వాత ఇండియా కూటమి ముక్కలు చెక్కలు, ఓటమికి ఓ బలిపశువును వెతికారు యువరాజులు విదేశాలకే. యూపీ సభల్లో ప్రధాని మోదీ ప్రధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు, ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం, ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలకు అనుమతి. ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. భూముల ధరలు సవరించాలి. ఏపీ సీఎం ప్రధానంగా మార్కెట్ విలువలకు క్రయ విక్రయాలకు పొంతన లేదు, రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయండి, పన్ను ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే 35,000 కోట్ల సేకరణ ఎలా సీఎం ఆదేశాలతో రైతు రుణమాఫీపై ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తుంది. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడంపై చర్చ, భూముల అమ్మకం, ఇతర మార్గాలపై దృష్టి. ఇక మేడుగడపై రేపు సీఎం సమీక్ష అనే ఒక వార్త కూడా దానికి అనుసంధానంగా ఉంది. హింసకు కొమ్ము కాసిన ఏపీ అధికారులపై వేటు, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బద్రి, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్, 12 మంది పోలీసు సిబ్బందిపై కూడా హింసాత్మక ఘటనలపై సిట్టు దర్యాప్తు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, ఫలితాలు వచ్చిన 2 వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ, కేంద్ర హోంశాఖకు ఆదేశం, ఆ రాష్ట్ర సీఎస్ డీజీపీల సంజాష అనంతరం ఈసీ చర్యలు అనే వార్త కనిపిస్తుంది. దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా భారాస శ్రేణుల నిరసన అనే వార్త కనిపిస్తూ ఉంది. అలాగే మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం, కామారెడ్డి డిఎంహెచ్ అరెస్టు, సూపరింటెండెంట్ పైన కేసు నమోదు. ఇక లక్ష్మణ్ సింగ్ చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆంధ్రజ్యోతి చూసుకుంటే మళ్ళీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఛార్జీలను కూడా శాస్త్రీయంగా నిర్ధారించాలని నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగవేతలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి, వారి దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. విద్యుత్ విచారణ షురు, ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై ఫిర్యాదులు స్పష్టీకరణ, స్వీకరణ, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై నోటిఫికేషన్ ఇచ్చిన నరసింహారెడ్డి కమిషన్ అనే వార్త కనిపిస్తోంది. 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే, కాంగ్రెస్కు మిత్రపక్షాలు మద్దతు ఇచ్చాయి, బీజేపీకి 250 దాటితే అవకాశం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ ఓట్లు వేశారని తల్ల పగలగొట్టిన వార్త కనిపిస్తుంది. ఇక బాధ్యత మరిచారా అనే ఒక ప్రశ్నార్థకరం ఆశాధ్యారంతో కూడినటువంటి వార్త కనిపిస్తుంది. ఏపీ సీఎస్ డీజీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర అనే వార్త కనిపిస్తుంది. నా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, 12 మందిపై వేటు పడింది. సో అందులో డిఎస్పీ, ఎస్ఐ కూడా ఉన్నటువంటి పరిస్థితి. పల్నాడుకు సంబంధించి నిన్న ఏపీకి సంబంధించి జరుగుతుంటుంది. నిందితుల సమన్లకు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు, చేయాల్సింది వస్తే ఇక ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అనుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజధానిలో జడివాన, హైదరాబాద్లో కుండపోత, యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్ల పైన, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం, ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు, జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి అనే వార్త కనిపిస్తుంది. అలాగే నేడు రేపు కూడా వానలు పడతాయని ఎండీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. హార్బర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం, తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు, 2.51 కోట్లకు పైగా అద్దె బకాయి చెల్లించకపోవడంతోనే చర్యలైన వార్త కనిపిస్తుంది. ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమో భావించామో అదే చెప్తామని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి కేజ్రీవాల్కు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ అనే అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టు రుణాల రీకన్స్ట్రక్షన్ సంబంధించి రీస్ట్రక్చర్స్ రింగ్ దిశగా సర్కారు ప్రయత్నాలకు సంబంధించి కనిపిస్తుంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంకు సంబంధించి కొన్ని ఇక్కడ ఆలోచనలు చేసినటువంటి దిశగా వార్త కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు, పల్లా వర్గం నేతలకు టిక్కెట్ పట్ల అసంతృప్తి, కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారనే గుస్సా, కేసీఆర్తో భేటీ, పలువురు గైహాజరు, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతున్న ఆందోళన ప్రధానంగా కనిపిస్తుంది ఆంధ్రజ్యోతికి సంబంధించి. అలాగే
సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి భూమి విలువ పెంచండి, రాష్ట్రంలో భూముల ధరల విలువలకు చర్యలు తీసుకోవడం సీఎం రేవంత్. రిజిస్ట్రేషన్ విలువలకు వాస్తవ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని వెల్లడి. నిన్న నిబంధనల ప్రకారం ఏడాదికోసారి పెంచాలి. రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు స్థిరాస్తుల రేట్లు కూడా భారీగా పెరిగాయని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నిన్న సమావేశం కూడా నిర్వహించారు. దంచి ముంచి నైరుతి సీజన్కు ముందే గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షం. గంట సేపట్లో సికింద్రాబాద్లో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో వానలను కూడా అంచనాలకు మించి పన్ను రాబడి, దానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. ఇక గోపిరెడ్డి హత్యకు చెదలవాడ కుట్రానికి వార్త కనిపిస్తుంది నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సంబంధించి. అలాగే ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి. ఆ దిశగానే పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. పలువురు నేతలతో పాటు లోక్సభ అభ్యర్థులతో సమావేశం, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, ఇతర అంశాలపై చర్చ అని వార్త కనిపిస్తుంది. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నా గుంటూరు, విజయవాడలో ఐపాక్ ప్రతినిధితో జరిగిన సమావేశంలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. 151 అసెంబ్లీ సీట్లు అలాగే 22 పార్లమెంట్తో రాబోతున్నామని కీలకంగా చెప్పినటువంటి పోలింగ్ సర్లపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించడం అది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు అనే వార్త కనిపిస్తుంది. ఇల్లు లబ్ధిదారుల ఎంపికలు ఎమ్మెల్యేల కీలకం, తుదిగా ఆమోద ముద్ర వేనున్న ఇన్ఛార్జ్ మంత్రి. నిరంతర ప్రక్రియ దరఖాస్తుల స్వీకరణ కనిపిస్తుంది. పాత దరఖాస్తుల అలంకారప్రాయమే అని ఒక ప్రశ్నార్థకంతో కూడా దానికి అనుసంధానంగా ఒక వార్త ఉంది. అలాగే నిన్న వడ్లకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిరసన చేసినటువంటి వార్త కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ముంచెత్తిన వాన అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో 2.5 గంటల పాటు కుండపోత, రోడ్లన్నీ జలమయం, కొద్దిసేపు ట్రాఫిక్ జామ్, పలు ప్రాంతాలు విరిగిపడిన చెట్లు, కొన్ని చోట్ల వరదలు, మునిగిన వాహనాలు. జిల్లాలోనే మోస్తారు నుంచి భారీ కొన్ని చోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అలర్ట్గా ఉండండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించినటువంటి పరిస్థితి. గురువారం సెక్రటరియట్ నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో భూముల విలువ పెంపు, రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలు సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ అమ్మకాలు, కొనుగోలుకు తగ్గట్టు మార్కెట్ వాల్యూస్కు సవరణ ఉండాలని కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి, గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతోనే రాష్ట్రానికి తిప్పలు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలోకి వచ్చాయన్నటువంటి వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కేజ్రీవాల్కు బెయిల్పై సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. టార్గెట్గా 40,000 కోట్లు రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలన్న యోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. అలాగే కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ, ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ, ప్రజలు నిపుణుల నుంచి వివరాలు, సూచనల సేకరణ, వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ. దీనికి సంబంధించి సమాచారాన్ని, అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు అనే వార్త కనిపిస్తుంది. పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు, కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలని యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు వార్త కనిపిస్తుంది. అలాగే ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్టు ఖాయమన్న పోలీసులు అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అనే ఒక ప్రధానమైనటువంటి హెడ్లైన్ కనిపిస్తుంది. జూన్ టు డిసెంబర్ స్థానిక ఎన్నికలన్నీ పూర్తి, జూన్ ఆఖర్లో లేదా జూలై మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు, కష్టపడ్డ కార్యకర్తలకి అవకాశాలు, జూలై ఆగస్టులో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, దసరా తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈలోగా ఖైరతాబాద్ బైపోలు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా. ఇక బీసీ రిజర్వేషన్లపై కసరత్తు, ఇలా చాలా అంశాలపై ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఆ వార్త కనిపిస్తూ ఉంది. మాస్టర్ ప్లాన్ అంటూ సమయంలో పాటిద్దాం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పిలుపు అనే వార్త కనిపిస్తుంది ఆదిలాబాద్కు సంబంధించి. అలాగే రాయ్ బరేలీలో మంత్రి సీతక్క, రాహుల్ నియోజకవర్గంలో ప్రచారం, అక్కడ ప్రచారంకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ వార్త కూడా కనిపిస్తుంది. సీఎం రేవంత్తో పొంగులేటి, నిన్న మీట్ అయినటువంటి పరిస్థితి ఆ వార్త కూడా కనిపిస్తుంది. అలాగే సిఏఏ కూడా మోదీ గ్యారంటీ అనే ఒక వార్త మనకు చివరిగా కనిపిస్తుంది. రిజర్వేషన్లతో పాటుగా ఇండియా కూటమి రాజకీయం, ఆజాంఘడ్ సభలో మోదీ సంచలన వ్యాఖ్యలు, రిజర్వేషన్లతో ఇండియా కూటమి రాజకీయం చేస్తున్నట్టు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉంటాం నిన్నంత వరకు అని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మోదీ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు.
ఎస్, ప్రధానంగా అసలు హైదరాబాద్ అంటేనే చాలా అభివృద్ధి చెందింది, డెవలప్ చెందిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిన్న వర్షం అంటే నైరుతి ఋతుపవనాలు ముందే రావటం, వర్షాలు బీభత్సాన్ని దాదాపుగా 9, 8, 11 ఇలాగా సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి వర్షం పడితేనే ఇంత స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. రానున్నటువంటిది వర్షాకాలం, ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న వర్షానికి సంబంధించి చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, బైకులు కూడా వర్షాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో హైదరాబాదు వాతావరణ పరిస్థితి కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే కనుక నిన్న జరిగిన వర్షానికి సంబంధించి మీ పరిస్థితుల్లో ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న జరిగిన దీనికి వాస్తవానికి అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని చెప్పచ్చు. వానాకాలం వస్తుందని తెలుసు, వానాకాలం ముందు ఏం చర్యలు తీసుకోవాలని తెలుసుకోలేదు, కానీ నేను తీసుకోలేకపోయాను. ఏమనంటే ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే మన వరకు ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ విధులు ఉన్నాం, ఎలక్షన్ విధులు నిర్వహించాం. ఎలక్షన్ విధులు అనేది అడిషనల్, దానికి అడిషనల్ ఫెసిలిటీ కూడా ఉంటున్నాయి. కానీ ఒక బహానా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఫీల్డ్ ఆఫీసర్స్ వీళ్ళకి సంబంధించిన విషయంలో వీళ్ళు కొంత పనిచేయట్లేదు, గత కొంతకాలంగా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అనేది ఈ విషయంలో స్పష్టమవుతావు. వరదకాలంలో ఉన్నటువంటి మట్టిని తీయించాల్సిన పని మున్సిపల్ కార్పొరేషన్ చేసేవారు. నేను జరిగింది ఏంటి, 4 న్యాయాలు ఉన్నాయి, కానీ దాంట్లో మట్టి మీద తోటి నీళ్లు పోయేది దారి లేక అవి రోడ్ల మీద ఆగిపోయింది. మట్టి తీసి నీటిని ఖచ్చితంగా దానికి అంటే ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేసి ఉంచుకుంటే నీళ్లు వెళ్ళిపోయాయి. చాలా చోట్ల కొత్త చోట్ల ఆగిపోయినాయి సార్. నిన్న చాలా చోట్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. ప్రధాన దానిలో రెండేవి ఆ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచి మున్సిపల్ స్వీపింగ్ చేసే వాళ్ళు ఆ మట్టి అంతా కూడా ఖాళీ సమయాల్లో ఆ మేఘాలు లోకేస్తారు. దానికి కూడా కారణం ఎవరు అంటే స్వీపింగ్ సిబ్బంది, ఈ క్లీనింగ్ సిబ్బంది. వీళ్ళు కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల, అంటే వీళ్ళు నిర్లక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల. ఇవన్నీ కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం ఖచ్చితంగా చెప్పచ్చు. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన పనులు చేయకుండా ఇతరత్ర అంశాలపై దృష్టి పెట్టారు. అంటే ఎక్కడ బిల్డింగ్ కడతారు, ఎక్కడ డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరిని ఏ రకంగా మనం డబ్బులు లాక్కోవాలి వాళ్ళ దగ్గర వచ్చి, ఈ పనులన్నీ ప్రధానంగా ఉంది. మళ్ళీ బల్దియాలో 10 సంవత్సరాలుగా ఈ నిర్లక్ష్యమైన మొదలైంది. పాలకులు అధికార యంత్రాంగం మీద పట్టు కోల్పోవడంతో, వాళ్ళ స్వప్రయోజనాల కోసము అధికారులను వినియోగించడంతో అధికారులు కూడా నిర్లక్ష్యం మొదలైంది. ట్రీ కటింగ్, ట్రీ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు చేయాలా, ఎండాకాలంలో దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ట్రీ కటింగ్ చేశారా, చేయలేదు. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం అది కొమ్మ ఎరగడము, చెట్ల మీద చెట్లు ఎక్కువ పడలేదు, 1-2 చోట్ల పడేటువంటి కానీ చెట్లు ఎక్కువ పోలేదు. కానీ కొమ్మలు విరిగి కరెంటు పడడం మీద పడడం అక్కడ కరెంటు సప్లై అనేది ఆగిపోయింది, గంటలకు కూడా ఆగిపోయింది. ఇది కొంత అన్ని కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో చేయాల్సిన అంశాలు. ఫీల్డ్ లెవెల్లో చేసేటువంటి పనిచేసేటువంటి సిబ్బంది మీద పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారుల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం. ఈ 2 కారణాలతోటే నిన్న ఈ సంఘటన జరిగింది. ఇక నాలా నిర్వహణ కానీ మిగతా అంశాల విషయంలో ఖచ్చితంగా మన మీరు నిన్న గమనించండి, టన్నుల కోటి చెత్తెత్తు నాళాలు. కారణం ఏంటి, నాళాలు శుభ్రం చేయకపోవడమే. నాకే వస్తే నాకు నాలా అంటే ఎన్ని సివరేజ్ వెహికల్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా వాటిని తాత్కాలికంగా ఓన్లీ డ్రైనేజ్ ఎన్ని పొమ్ముతుంది అంటే అది ఎప్పటికే ఓన్లీ అప్పటి టెంపరీగా వాటిని క్లీన్ చేసిన తప్ప దాన్ని క్లీన్ చేద్దాము, మొత్తంగా ఎంత ఉంది, సిల్ట్ ఎంత ఉంది, లేకపోతే డ్రైనేజీ ఎంత ఉంది, గార్బేజ్ ఎంత ఉంది అని చూసి తీయాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని తీయట్లేదు. ఇవన్నీ కూడా అంటే ఆగిన చోట మట్టితో నిండిపోయేటువంటి మ్యాన్వల్ తో ఆగిపోయినాయి. కొన్ని చోట్ల గార్బేజ్ తో నాళాలు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి వరదలు వచ్చాయి. అంటే
ఇక్కడ ఏదో అంటే డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం నీట్గా అంటే చేయాల్సినటువంటి డ్రైనేజ్ ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి మ్యాటర్ తీసి కూడా రోడ్లపైన వదిలేస్తారు. అది కొంచెం వేగంగా క్లియర్ చేస్తుంటే నేను అంత పరిస్థితి వచ్చేది కాదేమో. సో ఇంకోటి 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి, 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. సో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? గతంలో ఇలాంటి సిబ్బంది ఈ రకంగా చేయడంతో బల్యాశ్రమ సంబంధించినటువంటి 87 మంది అనుకుంటాను ఆ సిబ్బంది మీద కేసులు పెట్టారు. మున్సిపల్ సిబ్బంది అంటే మాన్యువల్స్ ఓపెన్ చేసి డ్రైనేజ్ వచ్చేసిన మట్టిని అక్కడే పోసి వాటిని ఎత్తి మళ్ళీ చల్లేసామని చెప్పేసి వీళ్ళు బిల్లులు పెట్టి మంజూరు చేసుకుని డబ్బులు తిన్నారు. ఇది ఎంక్వైరీ జరిగింది, సిబ్బంది మీద వెయిట్ వేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అయినప్పటికీ మళ్ళీ మారలేదు, మళ్ళీ సేమ్ తయారైంది. అదే మాన్యువల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ వర్షం పడటమో లేకపోతే మున్సిపల్ స్వీపింగ్ కూడా మన సిస్టమ్ కూడా అందరినీ పెట్టేయాలి. ఇది వచ్చిన ప్రాబ్లం ఇది. అంటే ఇక్కడ బల్జీతో పాటు వ్యక్తిగతంగా మనకు కూడా కొంత బాధ్యత ఉండాలి. అంటే చెత్తను రోడ్లపై వేయడం కానీ లేకపోతే ఆ విషయాలు కూడా కొంతవరకు నగరవాసులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చాను. ఎంతవరకు డంపింగ్ వెహికల్స్ వస్తున్నాయి ఎండాకాలకి వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఇల్లు కడితే ఇంటి పని తీసుకుంటున్నారు, పర్మిషన్ కు డబ్బులు తీసుకుంటున్నారు, అన్ని రకాలుగా డబ్బులు తీసుకుంటున్నారు. చెత్త వేయడానికి కూడా ఆటో వాళ్లకు నెలకు 100 రూపాయలు 150 రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్. ఇస్తావా చేస్తావా? అంటే ఈ మధ్య ఇంటికి 4 రూపాయలు ఇస్తే మేము చేస్తామని ఒక వార్త కూడా వచ్చింది, చూసే ఉంటాం. 4 రూపాయలు ఎక్కడ చేస్తారు చూపించండి. ఎక్కడ 4 రూపాయలు ఏం లేదు, 100 నుంచి 150 రూపాయలు ఫీజు చేస్తున్నాం. డబ్బు చెత్త ఆటో వాళ్ళు ఏమంటే మేము ప్రైవేట్ మాకు సంబంధం లేదు, మున్సిపల్ సంబంధం లేదు, మాకు మున్సిపల్ మా చిత్రం పెట్టాడు, మీరు ఇస్తే మేము తీసుకున్నాం కాబట్టి ఆ చెత్తను ఎవరు తీసుకుంటారు? పోయి తీసుకొచ్చినా వస్తున్నాం. మొత్తం వల్ల డబ్బులు ఇవ్వాలి ఏం చేస్తున్నారు? రోడ్ల పక్కన డ్రైనేజ్ బయటకు పోతున్నారు. అంటే ఇది ఒక సిస్టమేటిక్ ఉండట్లేదు. ఆ డ్రైనేజ్ చెత్త కుప్పలు మిగిలి కొన్ని చోట్ల మనం ప్రధాన రహదారులు గల్లీలలో రాదు, ప్రధాన రహదారులుగా చెత్త కుప్పలు నిండిపోయి మనం వెళ్ళి రహదారిని ఇంకోటి ప్రజల నుంచి వినిపిస్తుంది. అంటే రాజకీయ పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏళ్ళుగా ఎప్పటి నుంచో కూడా ఉండాల్సినటువంటి చెరువులు ఎప్పుడైతే ఆపద్ధర్మంగా వచ్చినటువంటి వర్షాల సమయంలో ముందుగానే రిజర్వ్ చేసుకున్నటువంటి చెరువులు ఉండాల్సిన చోట్ల లేకుండా సో ఏవైతే దాన్ని కబ్జా చేశారో ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోవట్లో తెలియక సో లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఒక చాలా వరకు తెలిసినటువంటి విషయమే. సో అది కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు మనం. చెరువులు మాయం కావడమే ప్రధాన కారణం. చెరువులు దానికి ఎవరు కారణం? మళ్ళా దానికి మున్సిపల్ ఆఫీసర్సే కారణం కదా, మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం పాలకులే కారణం కదా, పాలకులు అధికారులు నిర్లక్ష్యమే కారణం కదా. నువ్వు ఏం చేస్తూ నాకు వచ్చే చాలు అంటే 50 లెవెల్ అధికారులు పాల్గొన్నప్పుడు ఎవరికి ఇష్టమో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చూడండి మా బాగంపేట అంబర్పేట నాగమయ్య కుంట పేరే నాగమయ్య కుంట ఉందా? కుంటాడా? మల్టీ స్టోర్ బిల్డింగ్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అవన్నీ? అంటే అధికారులు అంటే మల్టీ స్టోర్ బిల్డింగ్ వచ్చి అధికార యంత్రం నిద్రపోతుందా అంటే చూస్తూ ఊరుకున్నావు. నువ్వు చేసే పని నువ్వు చేసుకుని నాకైతే నాకు ఇచ్చేయి. ఆ రకంగా వీళ్ళతో ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. ఒక రకంగా చారిత్రకాత్మక తప్పిదంగా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడో జరిగిన తప్పుకి దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరిచేసలేదు. మీరు అన్నట్లు పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వాలు టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో సో ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక ప్రత్యేక విధానం రాకపోతే ఈ సమస్య ఎలాగే పునరావృతం అవుతుంది అనుకోవచ్చు. ఇంకొకటి మనం ప్రధానంగా రాజకీయ మాస్టర్ ప్లాన్ అమలు చేసినప్పుడు దాని నిర్వహణ బాధ్యత కూడా అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కొన్ని చోట్ల పైప్ వేశారు, పెద్ద పెద్ద పైప్ వేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పైప్ లైన్ లో ఉన్నటువంటి మట్టిని కానీ చెత్తగా తొలగించే కార్యక్రమం ఎవరు చేయాలి? నిర్వహణ లోపం కనిపిస్తుంది ఖచ్చితంగా. అదే నిర్వహణ లోపమే. మేయర్ ఉన్నారు, మేయర్ ఉండి రిజిపోవడం కాదు కదా, కార్పొరేటర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ వాళ్ళ బస్సులకు ఏం జరుగుతుందో ఎలక్షన్ టైంలో ప్రజలు కనబడదు, వాళ్ళు కనబడరు. క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చేసే పని చేస్తున్నారా?
ఎవరైనా కాంప్లైంట్ అయితే టెంపరీ రావాలి, అది అంతవరకు చేస్తున్న వెళ్ళిపోవాలి, మిగతా సంబంధం లేదు. పక్కన చెత్త ఉన్నా కానీ మాట్లాడు. సమస్య చాలా జటిలమైన సమస్య మనం మాట్లాడుతున్నాం. అలాంటి మార్పులు రావాలి నిజంగా. మనం అన్నట్టు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు అంతా పరిశీలించి సో అలాంటి మార్పులు రావాలి. హైదరాబాదు చెత్త హైదరాబాదు అన్నటువంటి పేరు కనిపిస్తుంది. సో అది లేకుండా స్వచ్ఛ హైదరాబాద్గా మారాలని కోరుకుందాం. ఇంకోటి, రాష్ట్రంలో భూముల విలువ పెంపు ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులతో కూడా నిర్వహించారు. కొన్ని సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవ అమ్మకాలు కొనుగోలు తగ్గట్లు మార్కెట్ వాల్యూస్కు సవరణలు కొన్ని ఉండాలని, అలాగే ప్రతి ఇయర్ పెంచుతున్నటువంటి వాల్యూస్ భూముల ధరలు పెంచడం కానీ ఎక్కడెక్కడ పెంచాలి, ఏ భూముల విలువ ఎలా పెంచాలని కూడా నిర్ధారించాలని కొన్ని సూచనలు ప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నేను రివ్యూ మీటింగ్ ఓవరాల్గా చూసుకుంటే సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కీలకంగా వెళ్ళబోతుంది భూముల ధరలు పెంచే విషయంలో అనుకోవచ్చు మనం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. ప్రభుత్వ నిర్వహణకి రోజువారీ నిర్వహణకి కష్టమవుతా ఉంది ప్రభుత్వానికి. ఈ సమయంలో ఏం చేయాలి? కాబట్టి ధరలు పెంచాలి అనే నిర్ణయంతో భూముల ధరలు పెంచాలి, పన్ను కొంచెం పెంచుకోవాలి. త్వరలోనే మీకు చూడండి, ఖచ్చితంగా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు అంటే మళ్ళీ మద్యం ధరలు పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఖచ్చితంగా త్వరలో జరగబోతుంది. కాకపోతే అధికారులు ప్రకటన చేయరు, చేయకుండా దొడ్డిదారులను పట్టించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సైజ్ తోటి ఇప్పటికే 48,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా. దీన్ని మరో 10,000 కోట్లు పెంచుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధమవుతాయి. అంటే ఎక్సైజ్ విషయంలో కొంత బయట చెప్తే ప్రజలతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దొడ్డిదారులను వసూలు చేసేందుకు సిద్ధమవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద పన్నులు వేస్తారు, మద్యం ధరలను వేస్తారు. చివరకు ఎవరైతే మద్యం పీడి ఉంటారో వాళ్ళ మీద ఆర్థిక భారం పడేందుకు ఇది మూల కారణంగా మారబోతున్నది. అదేవిధంగా ధరల విషయంలో అంటే భూముల ధరలు, రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా వాస్తవానికి మార్కెట్ ధరలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు చాలా చాలా అంటే 200%, 1000%, కొన్ని చోట్ల 1000% వ్యత్యాసం ఉంది. ఇది అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల పెంచాల్సిన అవసరం ఉంది. గచ్చిబౌలిలో 100 కోట్లకు ఎకరం పోయింది. అది ప్రభుత్వ పరంగానే హెచ్ఎండిఏ వేరే వేస్తే 100 కోట్ల ఎకరం కొన్నాం. ఆ ఒక్క బిట్టుకు 100 కోట్లు వస్తే వచ్చుంటాయి. కానీ పరిసర పరంగా కలిసి 80 కోట్ల నా పనిచేస్తాయి కదా, 70 కోట్ల నాకు వర్తిస్తుంది కదా ఎకరం. అక్కడ ఎంత ఉంటారా? అట్లాంటి వాటి విషయంలో కొంచెం సవరించాల్సిన అవసరం. డిమాండ్ ల్యాండ్ డిమాండ్ ఎక్కడ ఉందో ఆ ఏరియాలో ఎప్పటికప్పుడు సవరించేందుకు వెసులుబాటు చేయాల్సిన అవసరం. కొంత రిజిస్ట్రేషన్ శాఖ కూడా కొంత వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్టీసీ లాంటి సంస్థలకు డీజిల్ ధర వెళ్ళినప్పుడు పెట్రోల్ ధర మీరు బస్ ఛార్జీలు పెంచాలని గతంలో ఇచ్చారు. ఈ రకంగా భూముల ధరలు ఎక్కువ డిమాండ్ వచ్చిందంటే వెంటనే ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం తగ్గిందనుకోండి, తగ్గించేయాల్సి. తగ్గించడం వల్లే ఉండదనుకోండి, ఆర్టీసీ వారు ఎప్పుడు తగ్గించారు, డీజిల్ ధర తగ్గినా వాళ్ళు తగ్గించారు కదా. అంటే ఇంకా స్టాంప్ డ్యూటీస్ కూడా పెంచాలా వద్దా అనే ఆలోచనలో కూడా నిన్న రివ్యూ జరిగిందని మనకు తెలుస్తుంది. సో దానికి అంటే పెంచడం అనేది దాదాపుగా ఖరారు అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా చూసుకుంటే మీరు అన్నట్లు రాష్ట్ర ఆదాయం ఖజానా పెంచుకోవాలంటే ఖచ్చితంగా మంత్లీ ఇన్కమ్ కావాలని అలాంటి టార్గెట్స్ కూడా పెట్టాలని వచ్చినటువంటి దేశంలో ఖచ్చితంగా స్టాంప్స్ డ్యూటీస్ కూడా పెంచే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. పెంచుతారు. జిఎస్టీ వసూళ్ల విషయంలో కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. చాలా చోట్ల మీరు గమనించండి, మనం వెళ్తే జిఎస్టీ వసూలు చేస్తున్నారు, టెంపరీ బిల్స్ ఇస్తున్నారు, స్వైపింగ్ మిషన్ లాంటి బిల్స్ ఇచ్చేసి పంపిస్తున్నారు. మనం చూస్తే మనం జిఎస్టీ చెల్లిస్తాం, కానీ ప్రభుత్వ ఖాతాలకు వెళ్ళట్లేదు. దాన్ని అట్లా చాలా జరుగుతూ ఉంది. రెండవ అంశం బేగం బజార్ లాంటి చెన్నై ట్రేడ్ సెంటర్ సిటీసీ లాంటి ప్రభుత్వ వ్యాపార కేంద్రాలు ఉన్నటువంటి అంటే ప్యారడైజ్, ప్యాట్నీ, సికింద్రాబాద్ ఏరియాలో ఇటువైపు వస్తే బేగం బజారు, ఇటువైపు మదీనా, ఈ ఏరియాలో చూస్తూ ఉంటే జీరో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది.
మీరు బేగంపేటకి వెళ్ళండి, చాలా మంది బిల్లివర్ క్యాష్ అండ్ క్యారీ, ఆన్లైన్ చెల్లింపులు వద్దంటారు, యూపీఐ తీసుకోరు, స్వైపింగ్ తీసుకోరు, ఏమి తీసుకోరు వాళ్ళు. క్యాష్ అండ్ క్యారీ అంటే జీరో బిజినెస్ కి ఆస్కారం ఉంటుంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించాల్సిన అవసరం, దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం. రోజులు 100 కోట్ల వ్యాపారం జరుగుతున్న ఏరియాలు ఎంత వస్తుంది జిఎస్టీ ప్రభుత్వానికి, ఎంత వస్తుంది పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి? దీంతో అధికారుల పాత్ర అధికారికి ఖచ్చితంగా తెలుసు. వచ్చేది అంటే లోడింగ్ రోజు బేగంపేట ఏరియాలో లోడింగ్ ఎన్ని వెహికల్స్ అవుతున్నాయి, అన్లోడింగ్ ఎన్ని వెహికల్స్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి. అంటే అధికారులు అంటే జిఎస్టీ అధికారుల మీద కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల మీద కానీ మరి స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం. పెట్టినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఖజానా పెరుగుతాయి. సామాన్యుల మీద భారం వేయకుండా ఇవి ఖచ్చితంగా వస్తాయి. అనేక చోట్ల జీరో బిజినెస్ ను నివారించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంపై. ఎస్ ఆ దిశగా మీరు అన్నట్లు జీరో బిజినెసెస్గా వెళ్తే మనకు ఖచ్చితంగా అంటే సామాన్యులకు భారం పడదు. ఎవరైతే ఇలాంటి మీరు అన్నట్లు క్యాష్ లేకపోతే యూపీఐ లేని ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ మీద ఆధారపడుతున్నారు. సో అలాంటి మార్పులు జరుగుతున్నటువంటి వారందరూ కూడా నివారించవచ్చు. ప్రభుత్వ ఖజానా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే నేను అనేదంటే 100 కోట్ల వ్యాపారం జరిగితే ₹1 జిఎస్టీ కూడా చెల్లించాలి సార్. ₹1 అంటే 1% ఆన్లైన్ బిజినెస్ జరగట్లేదు, లెక్క చూపట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జరిగేటువంటి ₹100 బేగంపేట అంటే నిజంగా ప్రభుత్వం అలాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మనుషులు ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటిది. మరి ఈ ప్రభుత్వం ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మిగతా వాళ్ళని కూడా కొంత చిత్తశుద్ధితో పనిచేస్తే రాష్ట్ర ఖజానా ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఉంది. నిన్న చెప్పినట్టుగా అప్పుల భారం రాష్ట్ర ప్రభుత్వం మేము ఉండకుండా కూడా తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి అంటే 10 ఏళ్లుగా అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే విభజన హామీలకు సంబంధించి అంటే ఇందులోనే నిన్న ఈ అంశాలు కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఫైల్స్ అన్ని కూడా దొరుకుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రాష్ట్రానికి తిప్పలు వచ్చాయి. విభజన హామీలకు సంబంధించి భవనాలు కానీ లేకపోతే మిగతా అన్నింటిపై కూడా రివ్యూ మీటింగ్ మొన్న నిర్వహించినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాల్సిన స్పందన కూడా వాళ్ళకి అవసరం. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి సహకారం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం చేయగలదు. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఉంటుంది. విభజన హామీలు ఏమున్నాయి, ఏమి అమలు కాలేవాలి, ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక రూపంలో పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్రానికి చాలా పనులు ఉంటాయి సార్. మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు ఒకటే పైన నా గురించి ఆలోచన మీ గురించి ఆలోచన మనం అనుకుంటాం, కానీ ఆయన మీ గురించి నా గురించి కాదు కదా. మన దాంట్లో చాలా మంది అసలు విషయానికి రాష్ట్ర గత ప్రభుత్వంలో ఎంతసేపు తిట్టుకోవడం విమర్శలే తప్ప రాష్ట్రానికి రావాల్సింది ఎక్కడొచ్చిందని ఆ దిశగా అంటే అధికారికంగా లేకపోతే ప్రొసీజర్ ప్రకారం డిపిఆర్ ఇవ్వడం కానీ అలాంటి ప్రాసెస్ ఎక్కడ కూడా జరిగినటువంటి సందర్భాలు లేవు. సో బీజేపీ పార్టీ కూడా అదే చెప్తుంది, మాకు సహకరించలేదు, ఇవ్వాల్సినటువంటివి ఫైల్స్ కానీ లేకపోతే క్లియరెన్స్ చేయకపోవడం వల్ల మేము బదిలీ చేయలేకపోవని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అది ఒక రకంగా గత ప్రభుత్వం మీదే ఆ బాధ్యత అనుకోవచ్చు మనం. నేను చెప్తున్నాను కదా, మనం అడగాలి, అడిగని అమ్మాయిని అన్నం పెట్టారు. మాకు విభజన హామీల ప్రకారంగా విభజన చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా మాకు ఇది రావాలా, మాకు ఇవ్వలేదు, తొందరగా దీన్ని పరిష్కరించండి, దీని ద్వారా మాకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది అని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి పిన్ చేస్తుందా. వెళ్ళినప్పుడు లెటర్ రూపంలో లేకపోతే ఇంకో సమాధానం ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడారు అధికారులతో. వాళ్ళు దాని మీద కొంత అంటే ప్రెషర్ పెరుగుతుంది, ఏదో పరిస్థితి చేయకూడదండి. రోజు ఫోన్ చేసి కనిపించిన వాళ్ళు మాట్లాడతారు. చాలా వరకు ఇంకోటి అంటే కార్పొరేషన్ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి పంపకాలు కానీ ఇవి కూడా ప్రధాన అంశాలు. సో చాలా వరకు పీఠముడు అని చెప్పుకోవచ్చు. ఇవి విభజన చేయాలంటే సరైనటువంటి విధానం వెళ్ళకపోతే చాలా వరకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది లేకపోతే ఆ దిశగా వెళ్తుంది, సో సమస్య పరిష్కారం అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా దాని విషయంలో పర్ఫెక్ట్ గా
ఒక ప్రణాళికబద్ధంగా రోడ్ మ్యాప్ తో పెడితే దాన్ని పరిష్కరించే చాలా అవకాశం ఉంటాయి. ఖచ్చితంగా పరిష్కారం కానిది ఏదవద్దు, పరిష్కారం కానిది. ఏపీలో ఎలక్షన్స్ కూడా అయ్యాయి. కొత్త ప్రభుత్వం వస్తుందా, కొత్త ప్రభుత్వమే కొనసాగుతుందా, అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం వల్ల కూడా కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి జూన్ 4 తర్వాత పూర్తిగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. అక్కడ ప్రభుత్వం అదే ప్రభుత్వం వస్తే చాలా వరకు సమస్యలు ఒకలాగా ఉంటాయి. సో కొత్త ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి, దాని మీద కూడా ఆధారపడుతుంది అనుకోవచ్చు మనం. ప్రభుత్వానికి వచ్చిన అధికారులు మాత్రం వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళ కానీ ఆయన సర్వీస్ వెళ్ళిపోదు కదా. ఆయనకు ఇంకో 10 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈయన రెవెన్యూలో పనిచేస్తుంటే రేపు ఫైనాన్స్ లో పనిచేస్తుంటారు, రేపు ఫైనాన్స్ లో పనిచేసిన తర్వాత ఆర్ఎండ్బీకి ఉంటారు. అంతేగా రైట్. సివిలైజేషన్ వెళ్ళుంటాయి. అంతేగా మారదు, అధికారులు మారదు కదా. మారుతారు. చెప్పండి. దీన్ని మారదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము కొంత కరస్పాండెన్స్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి. మీకేం రావాలి, మీ హక్కు లేకుండా మీకేం కావాలి అనే విషయంలో కొంత మాట్లాడి అతడు మాట్లాడుతుంది. ఖచ్చితంగా పరిష్కారం అయింది. కేంద్రం కూడా వీటి విషయంలో నాకు సాక్షి చాలా సార్లు గతంలో మీరు అంటే కూడా చెప్పారు, మాకు సహకరించట్లేదు, మేము పరిశీలన సిద్ధంగా ఉన్నాము, నిధిస్తే సిద్ధంగా ఉన్నాము, లెక్కలు చెప్పట్లేదు, లెక్కలు చెప్పి తీసుకోమని చెప్పండి అని చెప్పారు. కానీ తీసుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అంటే మొన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఎలక్షన్ ముందు కూడా నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు ఎలక్షన్ రాజకీయాలు. మొన్న కూడా ఎలక్షన్ తెల్లారి కూడా రివ్యూ పెట్టుకున్నప్పుడు చెప్పారు, 2 వరకు ఎలక్షన్లు రాజకీయాలు అయిపోయినాయి, ఇక్కడ నుంచి పార్లమెంట్ దృష్టి పెడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. పాలన ఉండాలి, పార్టీలు పార్టీగానే ఉండాలి. కాబట్టి పార్టీలను పాలన కలపడంతో సమస్య వచ్చింది ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు పార్టీగానే ఉందని పాలన ఉందని ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రం ఏమేమి కోల్పోయింది 10 సంవత్సరాలు, వాటికి సంబంధించిన ఏ అంశాలు ఉన్నాయనే విషయంలో మరోసారి అవసరమైతే ఒకరో 2 కేంద్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. వ్యవసాయం కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు ఏవి తెలంగాణ అనుబంధంగా ఉండొద్దు. తెలంగాణ సంబంధించిన అంశాలు అంటే ప్రభుత్వ పరంగా ఉండొచ్చు, కానీ విభజన చట్ట ప్రకారంగా ఏమైనా ఉండొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దీని విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఎస్, మీరు అన్నట్లు పూర్తిగా ఇవన్నీ కూడా సమీక్ష తీసుకుని రాష్ట్రానికి ప్రయోజనం జరిగేలాగా అవన్నీ రావాలని, సో అలాంటి మార్పులు రావాలని మనం కూడా కోరుకుందాం. ఎస్, ప్రత్యేకంగా మీ విశ్లేషణ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.